ఐగన్ వాల్యూ, ఫైండ్ ద ఐగన్ వాల్యూ కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలి. ఇది హేమంతం థీరం, ఆ థీరం వాడే మనం కనుక్కున్నాము. సో ఇక్కడ చూడండి, రెడ్యూస్ ఏ అంటే రెడ్యూస్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ డయాగ్నల్ ఫామ్ అన్నాడు. ఇచ్చిన ఈ క్వాడ్రిక్ ఫామ్ చాలా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఇది. సో చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, చాలా సింపుల్గా చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి. ఓకే, సో గివెన్ మ్యాట్రిసెస్ ఈజ్ అనే అదే క్వశ్చన్ని ఇక్కడ యాస్టీజ్ వేసుకొని చూడండి. రైట్, అది ఏ. దాని తర్వాత చాలా సింపుల్ ట్రిక్, మనం ఏం చేయాలి, ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లాంబ్డా ఐ మాడ్యూల్ వేసుకోవాలి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే సింపుల్గా ఏం లేదు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ అంటే ఇది ఈజ్ మోడ్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0 మన ఫార్ములా. అంటే ఏంటి అంటే ఏమి లేదు, ఇక్కడ ఏముంది, మైనస్ లాంబ్డా వచ్చింది కదా, దీన్ని ఇక్కడ మైనస్ లాంబ్డా అంటే మైనస్ లాంబ్డా, అంతే సింపుల్. అలా వేసుకుంటే సరిపోతుంది, మనం ఇది అప్లై చేసినట్టే. ఓకే, సో నేను ఇక్కడ యాసిడ్ వేసుకోవడం చూడండి, ఈక్వల్స్ టు 0. చూడండి, ఇది యాసిడ్ ఇక్కడ వేసేసుకున్నాను, ఇక్కడ మోడ్ ఉంది కాబట్టి ఆ మోడ్ వేసుకున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనం ఇది అప్లై చేసినట్టే. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఇక్కడ వేసాను, కానీ ఇక్కడ వేయకూడదు. ఇది క్వశ్చన్ ఏ కదా, ఇదేంటిది క్వశ్చన్ ఏ. ఈ క్వశ్చన్ ఏకి మనం అప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది, ఇక్కడ మైనస్ లాంబ్డా ఇక్కడ మైనస్ లాంబ్డా 0 ఉంది కాబట్టి ఓన్లీ మైనస్ లాంబ్డా మిగులుతుంది. డయాగ్నల్గా నేను మైనస్ లాంబ్డా అప్లై చేశాను అంతే. దీనికి డెట్ అప్లై చేసుకోండి అంతే, చాలా సింపుల్. డెట్ ఎలా అప్లై చేసుకోవాలంటే 3 మైనస్ లాంబ్డా, ఇప్పుడు ఇది క్యాపిటల్ ఏ, 2 ఇది క్యాపిటల్ బి, ఇది 2 ఇది క్యాపిటల్ సి. క్యాపిటల్ ఏ గమనించండి, క్యాపిటల్ ఏడి మైనస్ బీసీ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇది ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం సింపుల్గా. ఏ అంటే ఏంటి, ఏ అంటే 3 మైనస్ లాంబ్డా వేసుకోండి, 3 మైనస్ లాంబ్డా అనేది ఏ. రైట్, దీనికోసం మాట్లాడుతున్నప్పుడు మనం ఇది క్లోజ్ చేయాలి, ఇది క్లోజ్ చేయాలి. ఏది మిగిలింది, ఈ 4 మిగిలాయి. చూడండి, ఏడి మైనస్ బీసీ, ఏ ఏంటి ఇప్పుడు 2 మైనస్ లాంబ్డా అనేది ఏ. డి ఏంటి మైనస్ లాంబ్డా. రైట్, మైనస్ ఉంది, ఈ మైనస్ ఇక్కడ వేసుకున్నా. బీసీ రైట్, ఇది బి ఇది సి, 2 ఇంటూ -1 -2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మైనస్ క్యాపిటల్ బి అంటే 2 వేసుకున్నాం. రైట్, ఇప్పుడు మనకి ఏడి మైనస్ బీసీ కావాలి. ఎలా వస్తే ఏడి మైనస్ బీసీ వాల్యూస్, ఏడి మైనస్ బీసీ. దీనికోసం మాట్లాడుతున్నాం, అంటే ఇది క్లోజ్ చేసేసుకోవాలి, ఇది క్లోజ్ చేయాలి. ఏ మిగులుతాయి, ఏ బి సి డి అన్నట్టు. చూడండి, సో 1 ఇంటూ మైనస్ లాంబ్డా. ఓకే, 1 ఇంటూ మైనస్ లాంబ్డా. నెక్స్ట్ మన ఇక్కడ మైనస్ ఉందా, ఆ మైనస్ ఇక్కడ వేసుకున్నా. నెక్స్ట్ 2 ఇంటూ -1 అంటే -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 వచ్చింది. ఓకే, చూడండి అలా మనకి బీసీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సి ఏంటి, సి వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 వేసుకున్నాం. ఓకే, ఈ 2 కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. కేవలం ఈ 4 మాత్రం మిగిలాయి. రైట్, సో ఏ డి 1 ఇంటూ 1 -1. రైట్, నెక్స్ట్ ఇది క్లోజ్ అయిపోయింది కదా, ఈ 2 మిగిలాయి. సో ఈ మైనస్ ఇక్కడ వేసుకోండి. రైట్, సో -1 ఇంటూ 2 మైనస్ లాంబ్డా -2 మైనస్ లాంబ్డా, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ లాంబ్డా మనకి వాల్యూ వచ్చింది. ఓకే,
ఇలా మనకి బీసీ వాల్యూ వచ్చేసింది ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ వచ్చిన వాల్యూస్ మనం ఈ డేటా కనుక్కోవాలంటే సింపుల్గా లోపల సింప్లిఫై చేసుకోండి, అన్నింటిలో లోపల సింప్లిఫై చేసుకోండి. ఓకే, 3 మైనస్ లాంబ్డా, ఈ లాంబ్డా ఇంటూ లాంబ్డా, లాంబ్డా స్క్వేర్ ఏంటి లాంబ్డా ఇంటూ లాంబ్డా, లాంబ్డా స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ 2 లాంబ్డా, నెక్స్ట్ ప్లస్ 2 యాస్టివ్ వేసుకున్నాం. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ లోపల ఇంటూ వేసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ లోపల సింప్లిఫై చేసుకోండి, ఏమొస్తుంది, ఇదేమో పాజిటివ్ 2, ఇదేమో నెగిటివ్ 1. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 మిగులుతుంది, పాజిటివ్ 1 మిగులుతుంది. ఏం మిగులుతుంది, పాజిటివ్ 1 వస్తుంది. ఈ మైనస్ లాంబ్డా ఇక్కడ వేసుకుందాం, ఇలా మిగులుతుంది. 2లో నుంచి 1 తీసేసాము, 1 మిగిలింది. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 1 2, 2 ఇంటూ లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ సింప్లిఫికేషన్స్ ఏం చేసుకోవచ్చా, ఇది ప్లస్ 2 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా. ఓకే, సో 4లో నుంచి 2 తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. ఓకే, సో వేసుకోండి. ఫస్ట్ మనము ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఎలాగంటే ఈ 3ని ఈ మొత్తానికి మల్టిపుల్ చేద్దాం, నెక్స్ట్ ఈ లాంబ్డాని ఈ మొత్తానికి మల్టిపుల్ చేద్దాం, దాని తర్వాత ఈ రిమైనింగ్ వాల్యూ వేసుకుందాం. ఓకే, సో 3ని దీన్ని మల్టిపుల్ చేయండి, 3 ఇంటూ లాంబ్డా స్క్వేర్ 3 లాంబ్డా స్క్వేర్, 3 ఇంటూ 2 6 లాంబ్డా అలా వస్తుంది, వేసుకోండి. 3 ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. ఓకే, 3 2s are 6 మైనస్ 6 లాంబ్డా, 3 2s are 6 ప్లస్ 6 వచ్చింది. నెక్స్ట్ ఈ మైనస్ ఇక్కడ వేసుకుంటున్నాను, లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ లాంబ్డా క్యూబ్ వచ్చింది నాకు. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 లాంబ్డా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ 4లో నుంచి 2 తీసేస్తే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వచ్చింది మనకి. నెక్స్ట్ ఫర్దర్గా ఎనీ క్యాన్సిలేషన్స్. సో ఫస్ట్ మైనస్ లాంబ్డా క్యూబ్ ఫస్ట్ వేసుకున్నాను, ఎందుకంటే క్యూబ్ పవర్ వైజ్గా. నెక్స్ట్ స్క్వేర్లో ఏమున్నాయి, 3 లాంబ్డా స్క్వేర్, ఇక్కడ 2 లాంబ్డా స్క్వేర్, యాడ్ చేస్తే 5 లాంబ్డా స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ లాంబ్డాస్కి వెళ్దాం, మైనస్ 6 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా అంటే మైనస్ 8 లాంబ్డా. రైట్, 6లో నుంచి 2 తీసేయండి, ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ని అంటే దీని నుంచి మైనస్ కామన్ తీసుకుని అవతల పంపించుదాం, అప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ అవతలకు వెళ్తే 0తో మైనస్ మల్టిప్లై 0నే మిగులుతుంది. కాకపోతే ఈ మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్ అయిపోతాయి. వేసుకోండి, ఇది మైనస్ కాబట్టి ప్లస్ అని వేసుకుందాము. ఓకే, మైనస్ కాబట్టి ప్లస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ వేసుకునే అవసరం లేదు. లాంబ్డా క్యూబ్ ఇది ప్లస్ కాబట్టి మైనస్ 5 లాంబ్డా స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇది మైనస్ కాబట్టి ప్లస్ వేసుకోండి, ప్లస్ 8 లాంబ్డా అండ్ మైనస్ 4 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 0 మనకి ఇలా వచ్చింది ఈక్వేషన్. ఓకే, సో ఇలా వచ్చింది కదా, దీంట్లో ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇదంతా 0 అయిపోవాలి. అది ఎలాంటి వాల్యూ అంటే నేను అంటున్నాను ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే నేను లాంబ్డా ప్లస్ 1 వేసుకున్నాను అనుకుందాం, అప్పుడు ఇదంతా 0 అయిపోవాలి. చూద్దాం ఎలాగో. సో ఈ లాంబ్డా ప్లస్ 1 వేసుకుంటే 1 క్యూబ్ 1 కదా, అండ్ ఇక్కడ లాంబ్డా ప్లస్లో 1 వేసుకుంటే 1 ఇంటూ 5
-5 ఇక 1 వేసుకుంటే ఎందుకంటే లాంబ్డాలో మనం ఈజ్ఈక్వల్స్ 1 అన్నాం కదా 1 × 8 + 8 అండ్ -4 ఉంది రైట్. సో ఏమవుతుంది -5 -4 -9 1 + 8 9 9 - 9 0నే కదా. సో 0 అయిపోతుంది కాబట్టి మనం సింథటిక్ డివిజన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ ఏమున్నాయి లాంబ్డా అక్కడ ఏముందంటే 1 అన్నట్టు లాంబ్డా క్యూబ్ అక్కడ ఏముంది 1 అన్నట్టు ఇక్కడేముంది -5 ఇక్కడ 8 ఇక్కడ -4 ఉన్నట్టు సింథటిక్ డివిజన్ ఇది. ఓకే ఇక మనం ఏం చేస్తాం లాంబ్డా ఈజ్ఈక్వల్స్ 1 వచ్చింది కదా. సో ఈ 1 ఇక్కడ తీసుకోవాలి దీంతో మనం డివిజన్ చేస్తున్నట్టు. ఓకే ఫస్ట్ మనం 0 వేసుకోవాలి ఎప్పుడైనా సరే. వేసుకున్నాక ఇప్పుడు 1 కిందకు వచ్చేస్తుంది ఎందుకంటే మనం 1లోని 0 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం మనకేమొస్తుంది 1 వస్తుంది వాల్యూ రైట్. 1 × 1 ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 × 1 ఏమవుతుంది +1 వస్తుంది రైట్. సో 5లో నుంచి 1 తీసేస్తే -4 వస్తుంది. నెక్స్ట్ 1 × 4 -4 కాబట్టి -4 వస్తుంది. 8లో నుంచి 4 తీయండి +4 మిగులుతుంది. ఓకే సో 1 × +4 ఇక్కడ +4 వస్తుంది. అల్టిమేట్గా ఆన్సర్ 0 వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఇలాగా మనం ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈ 1ని అవతల పంపించుకోండి అప్పుడు లాంబ్డా -1 = 0 అని వస్తుంది. అంటే ఇదొక రూట్ లాంబ్డా -1. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏముంది 1 ఉంది కదా ఇది మనము క్యూబ్ నుంచి వచ్చింది కాబట్టి వచ్చిన వాల్యూ స్క్వేర్గా తీసుకోవాలి. అంటే లాంబ్డా స్క్వేర్ ఓకే -4 ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి మనం 4 లాంబ్డా తీసుకోవాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ +4 = 0 ఇలాగా. అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే అగే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకే ఇది మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేసుకోవాలి ఈ సింప్లిఫై చేసుకోవాలి దీంట్లో నుంచి రూట్స్ కనుక్కోవాలి మళ్ళీ మనం రైట్. ఇది ఎలా ఉందంటే a² 4ని నేను 2² రాస్తున్నాను అంటే 4 కదా a² b² -2ab అప్పుడు ఏమవుతుంది a + b హోల్² వస్తుంది. కాబట్టి లాంబ్డా -2 హోల్ స్క్వేర్ = 0. ఇప్పుడు మనకు రూట్స్ కావాలి. రూట్స్ ఎలా కనుక్కోవాలి సింపుల్గా ఏం లేదు ఎరేజ్ చేస్తాను. ఓకే ఇప్పుడు లాంబ్డా -1 ఉంది కదా ఈ లాంబ్డా -1 తీసుకుంటాను అనుకుందాం. సపోజ్ లాంబ్డా -1 తీసుకుంటాను ఇది అవతల వెళ్ళిపోతే 0 అయిపోతుంది కాబట్టి ఓకే అది అవతల నుంచి కూడా 0 అయిపోయినట్టు. లాంబ్డా 1 = 0 అప్పుడు ఇంకేమొస్తుంది లాంబ్డా = 1 వచ్చింది ఎందుకంటే ఈ -1 అవతలకి వెళ్తే +1 అయింది. ఇప్పుడు ఇది అవతల పంపించేస్తాం అనుకుందాం అప్పుడు ఏమొస్తుంది మనకి లాంబ్డా -2 హోల్ స్క్వేర్ = 0. కాబట్టి మనకి ఇక్కడ ఏమో సాల్వ్ చేస్తే వస్తుంది లాంబ్డా వాల్యూ 2 వస్తుంది స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకో 2 వేసుకుందాం ఎందుకంటే మనకి మొత్తం 3 రూట్స్ వస్తాయి. ఎందుకంటే దీని నుంచి ఒక రూట్ రావాలి దీని నుంచి మనకి 2 రూట్స్ రావాలి 2 వాల్యూస్ రావాలి కాబట్టి 2 రూట్స్ ఓకే. ఎందుకంటే 2 ఉంది ఈ -2 అవతలకి వెళ్తే +2 అవుతుంది ఏంటి ఈ -2 అవతలకి వెళ్తే +2 అవుతుంది మనకి ఓకే. సో అలా మనకి లాంబ్డా వాల్యూస్ ఏమొచ్చినాయి లాంబ్డా = 2 2 1 ఆర్ ది రూట్స్ రాయండి. లాంబ్డా = 2 2 1 ఆర్ ద రూట్స్ ఓకే. సో మనకి రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలి దస్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ ఏంటివి 2 2 1 దస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 2 2 1 అని మనం రాసుకున్నాం. ఇది కంక్లూషన్. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఈ ఫార్ములా ఏమైతే ఉందో ఈ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి మనం వేసుకుంటూ వెళ్తే మనకి కరస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ వస్తాయి ఓకే. ఇది ఎరేజ్ చేసుకుందాము ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం మనం ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం సింపుల్గా ఏం చేయాలంటే కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఎలాగా చాలా సింపుల్
ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 2 అంటే ఫస్ట్ నేను లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 కనుక్కుంటే సరిపోతుంది, ఎందుకంటే 2 సేమ్ వాల్యూస్ కాబట్టి ఒక వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలి? సింపుల్, ఏం లేదు, మన ఈక్వేషన్ ఏముంది ఇక్కడ, ఇది తీసుకోండి ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సింపుల్గా ఇది ఇక్కడ వేసుకుని జస్ట్ ఈ పక్కన నేను ఎక్స్ వేసాను. చూడండి, ఇదే ఈక్వేషన్ వేసుకుని ఈ పక్కన నేను జస్ట్ ఎక్స్ అనే యాడ్ చేశాను. ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, 2 వచ్చింది కదా, ఆ 2 వేసుకోండి అంతే. అంటే ఇందాక మనం ఏం చేసామంటే లాంబ్డాని డయాగ్నల్గా వేసుకున్నామా, లాంబ్డా. ఇప్పుడు దీంట్లోనే -2 -2 వేసుకోండి, అంతే సింపుల్. ఇదే వేసుకోండి, కాకపోతే వేసుకోండి -2 వేసుకోవాలి. వేసుకుందామా, ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి, నేను సింపుల్గా ఏం చేశానంటే ఏ వేసుకున్నాను, చూడండి ఏ వాల్యూ వేసుకున్నాను. ఎక్స్ అంటే ఇదిగో x1 x2 x3 వస్తుంది, 0 అన్ని జీరోస్ వస్తాయి. ఓకేనా, అలా ఎందుకు వేస్తున్నాను అంటే చెప్తాను నేను మీకు. ఇక్కడ -2 నేను వేసుకోవాలి కదా, అది -2 0 ప్లేస్లో -2 వేసుకుంటున్నాను. 0 -2 అంటే -2 కదా, -2 వేసుకున్నాను. డయాగ్నల్గా -2 వేసుకున్నాను. ఎందుకు అంటే చూడండి, మైనస్ లాంబ్డా ఉంటే మైనస్ లాంబ్డా, అదేవిధంగా ఇక్కడ -2 ఉంటే -2 వేసుకున్నాను. నెక్స్ట్ 1 నుండి ఏం చేసుకోవాలి, -1 ఏంటి, ఈ 1 వాల్యూ కనుక్కోవాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి, -1 వేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత 3లో నుంచి 2 తీసేస్తే ఎంత, 1, కాబట్టి 1. 2లో నుంచి 2 తీసేస్తే ఎంత, 0 -2 అంటే -2, ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఫర్దర్గా ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వీటిని ఈక్వేషన్స్గా రాసుకోవాలి. ఏంటి, ఈక్వేషన్స్గా రాసుకునే ముందు నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటాను. మనం ఈక్వేషన్స్గా రాసుకొని సాల్వ్ చేసుకోవచ్చు, ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలాగంటే R3 ఇంప్లైస్ R3 ప్లస్ R1, ఈ రెండిట్లని యాడ్ చేసి నేను R3లో వేసుకుంటున్నాను. R3 వాల్యూస్ ఏమున్నాయి చూడండి, -1 అండ్ -2 ఉన్నాయి, ఇవి R3 వాల్యూస్. ప్లస్ R1 ప్లస్ ఓకే, ప్లస్ కాబట్టి ఓకే. R1 వాల్యూస్ ఏమున్నాయి, 1 2 2 మనకేమొస్తుంది, -1 + 1 0, ఓకే, -2 + 2 0. ఏమొచ్చింది వాల్యూ, 2లో నుంచి 1 తీసేస్తే +1 వచ్చింది, అంటే 0 1 0 వచ్చింది. అది R3 ప్లేస్లో వేసుకోవాలి. ఇప్పుడు యాస్టీస్ ఇది వేసేసుకుంటున్నాను, కేవలం ఈ ఒక్క రో మాత్రం ఇచ్చిపెట్టి మిగతానే వేసుకుంటాను. చూడండి, యాస్టీస్ వేసుకున్నాను, కేవలం ఇది మాత్రం ఇచ్చిపెట్టేసుకున్నాను. ఇలానే చేయాలంటే ఇలా కూడా చేయవలసిన లేదు, ఈక్వేషన్స్ తీసుకుని సాల్వ్ చేయొచ్చు, బట్ సింపుల్గా ఉంటుంది ఇలా చేస్తాను. ఓకే, సో మనకి ఏ వాల్యూ వచ్చింది చూడండి, 0 1 0 వేసుకోండి, 0 1 0 వచ్చింది, అది ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈక్వేషన్స్గా మార్చుకోండి సింపుల్గా. అంటే ఈక్వేషన్ మార్చుకుంటే ఎలా ఉంటుందంటే ఇది అరేంజ్ చేస్తుంది చూడండి. ఓకే, ఈక్వేషన్స్ మార్చుకోండి, 1 × x1 అండ్ 1 × x2 ప్లస్ 2x2 అండ్ 2x3 ప్లస్ 2x3 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే ఈక్వల్స్ టు 0 ఉంది, రైట్. అంటే మనం రోస్ ఇంటూ కాలం చేసాము, మనకి ఇలా ఈక్వేషన్ వచ్చింది. సింపుల్గా ఏం లేదు, ఈ 1 పక్కన x1, ఈ 2 పక్కన x2, ఈ 2 పక్కన x3 వేసుకున్నాను, నాకు ఇలా వచ్చింది. రోస్ ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఏంటిది, ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ ఉంది, 1 × x1 కాబట్టి x1 ప్లస్ 0 ఉంది కాబట్టి అవసరం లేదు, ఇంకా 2 × x3 వస్తుంది,
2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. థర్డ్ ఈక్వేషన్ ఏముంది, 0 ఇంటూ x1 0 పక్కన పెట్టేసండి, 1 ఇంటూ x2 x2. ఓకే, అండ్ 0 కాబట్టి x వేసుకోవాల్సిన లేదు, ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోండి. ఓకే, సో మనకి 3 ఈక్వేషన్స్ ఇలా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు చూడండి x2 ఈజ్ ఈక్వల్స్ టు మనకు 0 వచ్చింది. మనకి ఇంకేం కావాలి, x3 వాల్యూ కావాలి అండ్ x1 వాల్యూ కావాలి. సో దానికోసం మనం x1 వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు x3ని x3 ఈజ్ ఈక్వల్స్ టు నేను k అని అనుకుంటున్నాను అజంప్షన్గా. ఇది k అనుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకి చెప్పండి, x1 ప్లస్ 2 x3లో వేసుకోవాలి, నేను ఇప్పుడు k వేసుకుంటున్నా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ x1 ఇక్కడే ఉంచుకుంటున్నాను, ఈ 2k అవుతుంది ఏమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2k. x1 ఈజ్ ఈక్వల్స్ వచ్చింది నాకు మైనస్ 2k వచ్చింది. సో x2 వాల్యూ ఏంటి ఇప్పుడు 0, x3 వాల్యూ ఏంటి k, x1 వాల్యూ ఏంటి కామా x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2k. అంటే x1 ఇచ్చింది ఏమొచ్చిందమ్మా, మైనస్ 2k వచ్చింది. అలాగా మనకి 3 వాల్యూస్ వచ్చేసాయి. 3 వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఏంటివి, క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, x1 వాల్యూ ఏంటి మైనస్ 2k, x2 వాల్యూ ఏంటి 0, x3 వాల్యూ ఏంటి k. ఇలా వచ్చింది. దీంట్లో నుంచి k కామన్ తీయండి అంటే ఈజ్ ఈక్వల్స్ టు k కామన్ తీసుకోవచ్చు లేదా మైనస్ k కామన్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఏమొస్తుంది 2 0 1 వచ్చినాయి అంటే 2 0 1 k కామన్ తీసాను. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఐగన్ వెక్టార్ ఏంటి, ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్స్ టు k వాల్యూ మనకు అవసరం లేదు, k కాన్స్టెంట్ కాబట్టి తీసేసేయండి, మైనస్ 2 0 1. మనం ఏం చేయాలి, నెక్స్ట్ 1 కోసం కనుక్కోవాలి. 1 చాలా సింపుల్. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వేసుకోవాలి. వేసుకోండి, ఐగన్ 1 చూడండి, సేమ్ ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇక్కడ అక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకంటే మనం 2 కనుక్కున్నాం, ఇప్పుడు 1 కనుక్కుంటున్నాం. దాని తర్వాత సేమ్ ఇదే ఫార్ములా a మైనస్ 2ix ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇదే ఫార్ములా అక్కడ వేసాను, బట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఇక్కడ 2, అక్కడ 1 కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి, రైట్, ఇక్కడ 1 వేసుకోవాలి. ఓకే, వేసుకొని సమస్య సాల్వ్ చేయాలి. అంటే ఏం చేయాలి, మనకి డయాగ్నల్గా 1తో మనం మైనస్ చేసుకోవాలి. సో 0. సో చూడండి, ఇది ఏ వాల్యూ, x1 x2 x3 సేమ్ x1 x2 x3 అండ్ 0 వాల్యూస్ వేసాము. మనకి -1 కదా, కాబట్టి దీంట్లో నుంచి -1 చేయాలి, దీంట్లో నుంచి -1, దీంట్లో నుంచి -1 చేయాలి. 3లో నుంచి మనకి -1 చేస్తే ఎంత వస్తుంది వాల్యూ 2 వస్తుంది, కాబట్టి పాజిటివ్ 2. 2లో నుంచి 1 తీసేస్తే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. అండ్ 0లో నుంచి -1 అంటే ఏమొస్తుంది మనకి -1 వస్తుంది. ఇలాగ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, వీటిని మనం ఈక్వేషన్ కూడా మార్చుకోవచ్చు, రైట్. ఈక్వేషన్ అంటే ఇలాగా ఇలా మార్చుకోండి, ఈక్వేషన్ వైజ్గా 2 rows ఇంటూ కాలం 2x1 ప్లస్ 2x2 ప్లస్ 2x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. రోస్ ఇంటూ కాలం చేస్తే నాకు ఇలా వచ్చింది. నెక్స్ట్ 1 ఇంటూ x1 ప్లస్ 1 ఇంటూ x2 ప్లస్ 2 ఇంటూ x3 వేసుకోండి. 1 ఇంటూ x1 1 ఇంటూ x2 ప్లస్ 2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అది సెకండ్ ఈక్వేషన్. ఓకే, థర్డ్ ఈక్వేషన్ ఏంటి,
ఇంటూ x1 ఏమవుతుంది మనకి మైనస్ x1 మైనస్ x2 మైనస్ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మూడు 2 ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసి అవతల పంపించుకుంటే మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది. అంటే ఏమవుతుంది మనకి 2 వెళ్ళిపోతాయి. ఓకే, అంటే 2 కామన్ తీసి నేను అవతల పంపిస్తే ఏమవుతుంది మనకి ఏమైపోయింది 0 అయిపోయింది. x1 + x2 + x3 ఇలా మిగులుతుంది. ఇక్కడ సేమ్ మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ అవతల పంపించుకుంటే ఏమవుతుంది మనకి ఈ మైనస్ కాస్త మనకి ప్లస్లు అయిపోతాయి. ఇలా వచ్చింది. రైట్, మీకు అర్థమైందా? 2 ఈక్వేషన్స్ సేమ్గా ఉన్నాయి కదా మనకి. సో 1 and 3 ఈక్వేషన్స్ ఆర్ సేమ్. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఈ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసుకొని సరిపోతుంది. అంటే ఏం చేయాలి మనం 2లో నుంచి 1 తీసేసేయండి, లేదా 2లో నుంచి 3 తీసేసేయండి, మీ ఇష్టం. 2లో నుంచి నేను 1 సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఏంటి 2 - 1 సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. 2 అంటే ఏంటి x1 ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 వేసుకున్నాను, ఈక్వేషన్ 1 ఇక్కడ వేసుకున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. సబ్ట్రాక్షన్ చేయండి, ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ వాల్యూస్ ఉన్నాయి. x1 సేమ్, x2 సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. 2x3లో నుంచి ఒక x3 తీసేసేయండి, మనకేం మిగులుతుంది ఒక x మిగులుతుంది. x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకేం మిగిలింది 0 వచ్చింది. అంటే x3 వల్ల మనకేం వచ్చింది x3 వల్ల ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. ఇది ఎరైజ్ చేసి ఓన్లీ x3 వల్ల వేసుకుందాం. ఓకే చూడండి, మనకి ఇప్పుడు ఏమొచ్చింది x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఎందుకు 2లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తాం. 2లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి దీంట్లోంచి తీయగానే మనకి x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఓకే, సో x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 వచ్చింది. థర్డ్ ఈక్వేషన్ వేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే x1 + x2 + 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే x1 ఇదిగోండి, x2 ఇదిగోండి, x3 ఏంటి మనకి 0 వచ్చింది కదా, ఆ 0 ఇక్కడ వేసుకున్నాను. ఏమైపోతుంది మనకి ఇక్కడ 0 వేసుకున్న 0 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఈ 0 మనకి ఇంకే వేసుకునే అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఈ x2 ఉంది కదా, ఈ x2 ప్లస్ ఓన్లీ k అనుకుంటున్నాను. ఏంటి x2 ఈజ్ ఈక్వల్స్ టు k అని నేను అనుకుంటున్నాను, ఎజప్షన్ వేసుకుంటున్నాను. వేసుకోండి. ఇప్పుడు x2 ప్లేస్లో నేను k పెట్టుకున్నా. రైట్, సో ఈ k అవతల వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది x1 ఈజ్ ఈక్వల్స్ టు -k వచ్చింది. x1 ఈజ్ ఈక్వల్స్ వచ్చింది -k వచ్చింది. రాసుకోండి, x1 ఈజ్ ఈక్వల్స్ టు -k అని వాల్యూ మనకి సింపుల్గా వచ్చింది. ఓకే, x2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చిన వాల్యూస్ చెప్పండి -k, రైట్, k అండ్ 0 వచ్చింది. ఇప్పుడు k కామన్ తీసుకోండి. k కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది అంటే k కామన్ తీస్తే -1 1 0. మైనస్ కామన్ తీసామనుకోండి ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. రైట్, సో ఇలా మనకేమొచ్చింది ఇప్పుడు ఇది ఐగెన్ వెక్టార్ కరస్పాండింగ్ టు λ1 వాల్యూ ఇదే. ఏంటి ఐగెన్ వెక్టార్ కరస్పాండింగ్ టు λ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఐగెన్ వెక్టార్ కరస్పాండింగ్ షార్ట్ రాసాను, కరస్పాండింగ్ టు λ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇలా మనకి ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు రూట్స్ వస్తాయి. ఈ రూట్స్ ద్వారా మనం లాంబ్డాలో వేసుకుని మనము ఇలా మనం వెక్టార్స్ కనుక్కుంటాం. రైట్, ఇన్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కోవాలి. బట్ కేలీ హేమంటం థియరీ మనం వైజ్గా మనం తీసుకురావాలి ఇన్వర్స్. ఓకే, సో గివెన్ క్వశ్చన్ని నేను తీసుకున్నాను. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇదే క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఏం చేయాలి, చాలా చాలా సింపుల్, ఏం లేదు. బై క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కదా, ఆఫ్ ఏ ఈజ్ a minus lambda I is equals to 0. Mod of a minus lambda I is equals to 0 అని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏం ప్రయోజనం అంటే ఇదే క్వశ్చన్ని ఇక్కడ తీసుకోండి. రైట్, ఇదే క్వశ్చన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 1 1
2 సేమ్ క్వశ్చన్ తీసుకున్నా రైట్. మైనస్ ల్యాండా ఐ వచ్చిందంటే మైనస్ ల్యాండా పెట్టుకోవాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకోవాలి. అందుకోసమే ఈ స్టేట్మెంట్ మనకి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నాకు డయాగ్నల్గా మైనస్ ల్యాండా పెట్టుకున్నాను. ఇదే క్వశ్చన్ని డయాగ్నల్గా మైనస్ ల్యాండా పెట్టుకున్నాను. దాని తర్వాత డెట్ అప్లై చేయాలి. డెట్ ఫార్ములా ఏంటి? చాలా చాలా సింపుల్, ఏమీ లేదు. క్యాపిటల్ ఏ ఏడి మైనస్ బీసీ మైనస్ క్యాపిటల్ బి ఏడి మైనస్ బీసీ ప్లస్ సి ఏడి మైనస్ బీసీ. సో ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏబిసి ప్లస్ మైనస్ ప్లస్ మధ్యలో ఏడి మైనస్ బీసీ వేసుకున్నాను. అయితే ఇక్కడ ఏ బదులు ఏం వేసుకోవాలంటే 1 మైనస్ ల్యాండా, అంటే నేను ఏ బదులు 1 మైనస్ ల్యాండా వేసుకున్నాను. ఇది ఏ. బి బదులు ఏం వేసుకోవాలి? బి అంటే 1 ఉంది సార్, ఆ 1 వేసుకోవాలి. బి బదులు 1 వేసుకున్నా. ఇక మైనస్ కాబట్టి ఈ మైనస్ ఇంటూ ఐ ప్లస్ అవుతుంది. సి బదులు ఏం వేసుకోవాలి? 0 వేసుకోవాలి. అంటే ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి అన్నట్టు. సో సి బదులు నేను ఏం వేసుకోవాలి? 0 వేసుకోవాలి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం 1 మైనస్ ల్యాండా అంటే ఏ కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఏ మిగిలాయి? ఈ 4 మిగులుతాయి. అంటే ఇది ఏ, బి, సి, డి అన్నట్టు. ఏడి ఏంటి ఇప్పుడు? ఇది ఏ, ఇది డి, ఏడి. ఓకే, ఇది ఏడి కాబట్టి ఏ ప్లేస్లో ఇది రాసుకోండి, 1 మైనస్ ల్యాండా రాసుకుంటున్నాను. ఇది ఏ వాల్యూ ఏంటి? 1 మైనస్ ల్యాండా. డి వాల్యూ ఏంటి? డి వాల్యూ ఏం లేదు, 2 మైనస్ ల్యాండా. ఓకే, 2 మైనస్ ల్యాండా మైనస్ బీసీ వాల్యూ ఏంటి? ఇది బి, ఇది సి. 1 ఇంటూ 1 మనకి 1 వస్తుంది. ఇది బీసీ వాల్యూ. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వచ్చింది. ఓకే, సో ఏడి ఏ, ఇది ఏ క్యాపిటల్ ఏ, లోపల ఏడి మైనస్ బీసీ ప్లస్ బి. బి కోసం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? ఇది బి ఏంటిది? ఇది బి. బి కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. ఏం మిగులుతాయి అంటే ఇది ఏ, ఇది బి అంటాము, ఇది సి అంటాము, ఇది డి అంటాము. ఇవి 4 మిగులుతాయి, ఏ, బి, సి, డి. ఓకే, 0 ఇంటూ 2 మైనస్ ల్యాండా అంటే ఏంటి? 0నే కదా. సో నేను 0 వేసుకుంటున్నా. ఇదే ఏడి వాల్యూ. బిసి, ఇది బి, ఇది సి. 1 ఇంటూ 2 ఏమవుతుంది? 2 అవుతుంది. 1 ఇంటూ 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ. ఇక్కడ ఏముంది? 0 కదా, 0 వేసుకుని కదా. ఇక్కడ ఇది వేసుకునే అవసరం లేదు, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కదా. రాసుకున్న సబ్స్టిట్యూట్ చేసుకునే అవసరం లేదు. సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే ఏం లేదు. ఇది సి, ఇది క్లోజ్ అయిపోతుంది. ఇది సి కదా, ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ 4 మిగులుతాయి. ఏ, బి, సి, డి. ఏబిసిడి వాల్యూస్ అలా వేసుకోవాలి. ఓకే, సో 0 కాబట్టి మనం వేసుకునే అవసరం లేదు. నాకు ఇప్పుడు ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ చేసుకోండి. 1 మైనస్ ల్యాండా, ఇది యాక్సెస్ వేసుకున్నాను. ఇది క్యాపిటల్ ఏ వాల్యూ కదా. దాని తర్వాత ఈ ఫస్ట్ ఇది ఈ 1కి మల్టిపుల్ చేస్తున్నా అంటే ఏమొస్తుంది? యాస్ వేసుకోండి, 2 మైనస్ ల్యాండా వస్తుంది. ఓకే, ఈ 2 మైనస్ ల్యాండా నేను 1కి మల్టిపుల్ చేస్తే నాకు 2 మైనస్ ల్యాండా యాస్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మైనస్ ల్యాండాకి ఇంటూ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మైనస్ ల్యాండాకి ఇంటూ చేస్తున్నాం. 2 ఇంటూ మైనస్ ల్యాండా, 2 మైనస్ ల్యాండా అంటే మైనస్ 2 ల్యాండా. నెక్స్ట్ lambda into lambda, lambda square, minus into minus plus lambda square. నెక్స్ట్ ఈ -1 ఇదిగోండి -1 యాస్ వేసుకున్నాను.
ఓకే, ఇది 0 కాబట్టి ఇది మనకు అవసరం లేదు, ఇది ఎరేజ్ చేసేసుకుందాం, కన్ఫ్యూజన్ ఏం వద్దు. ఓకే, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏముంది ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0కు మనం అవసరం లేదు, తీసేసాను. -2 మాత్రం ఉంది. -2 × 1 -2 వచ్చింది. ఇలా వచ్చింది మనకు సబ్స్టిట్యూషన్ చేసుకుంటే. ఓకే, సాల్వ్ చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ మనం సాల్వింగ్ ఏమైనా చేసుకోవచ్చా చూసుకోండి. ఓకే, సాల్వింగ్ అంటే ఏముంది, సో 1 - λ యాస్ వేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే 2లో నుంచి 1 తీసేస్తే మనకి ఏమొస్తుంది, 2లో నుంచి 1 తీసేస్తే -1 తీసేస్తే మనకి 1 వస్తుంది. ఏమొస్తుంది, +1 వస్తుంది. ఓకే, సో +1. సో ఫస్ట్ మనం λ² రాసుకున్నాము, λ² రాసుకున్నాము. నెక్స్ట్ -λ -2λ ఏమవుతుందంటే -3λ, రెండు యాడ్ అయిపోతాయి, 3λ మైనస్ సింబల్ కాబట్టి మైనస్ సింబల్. 2లో నుంచి 1 తీసేస్తే మనకి ఏమొస్తుంది, 2లో నుంచి 1 తీసేస్తే +1 మిగులుతుంది. అండ్ ఈ -2 ఇదిగోండి -2. అయితే =0 ఉంది కాబట్టి =0 మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే, దీని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇది అంతటిని 1కి మల్టిపుల్ చేయాలి, దాని తర్వాత ఈ అంతటిని λకి మల్టిపుల్ చేసుకోండి. సో 1 × ఇదంతా మల్టిపుల్ చేస్తాం, 1 × అంతా మల్టిపుల్ చేస్తే యాస్టీస్ వస్తుంది. ఏమొస్తుంది, మొత్తం యాస్టీ వాళ్ళే వస్తుంది. λ² -3λ +1 ఇది యాస్టీస్ 1 మల్టిపుల్ చేస్తే వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఈ -λని దీన్ని మొత్తం మల్టిపుల్ చేయండి. -λ × λ² -λ³ ఏంటి, -λ³ అయింది. మైనస్ ఇంటూ మైనస్ +3λ² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, λ × λ² అయింది, 3 యాసిడ్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు -λ × +1 -λ. ఓకే, -2 యాస్టిస్ =0 మనకి ఇలా వచ్చింది. ఓకే, దీని తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. -λ³ ఇక్కడ హైయెస్ట్ పవర్ కాబట్టి అది వేసేసుకుంటున్నాను. -λ³ నేను ఫస్ట్ హైయెస్ట్ పవర్ వేసేసుకున్నాను, ఇక్కడ వేసేసుకున్నాను. చూడండి, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని తర్వాత λ² ఏమున్నాయి, ఇది λ², ఇంకా λ² ఏముంది, ఇది λ², ఇది ప్లస్, ఇది ప్లస్లోనే ఉంది కాబట్టి +3 ఇది 1 కాబట్టి 4λ² వేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది λ, ఇది 3, ఇది 1, ఇక్కడ ఏం లేకపోతే 1 కదా. సో 4λ -4λ వచ్చింది. ఇది మనం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ 2లో నుంచి 1 తీసేసేయండి, -1 = 0 ఇలా వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు కూడా ఇది ప్లస్లో ఉంటే బాగుంటుంది కాబట్టి అంత మైనస్ కామన్ తీసుకోండి, ఆ మైనస్ అవతల పంపించుకుంటే మనకు 0 అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇది మైనస్ కాస్త ప్లస్ వేసుకోండి, +λ³. ఓకే, +λ³ ప్లస్ వేసుకునే అవసరం లేదు. ఓకే, λ³ ప్లస్ మైనస్ కాస్త ప్లస్ అయ్యింది. ఓకే, ప్లస్ కాస్త మైనస్ వేసుకోండి, -4λ² -4λ². ఓకే, నెక్స్ట్ ఇది మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, +4λ +1 = 0. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే బై కేలీ హేమంటం థియరీ అని రాసుకోవాలి. రాసుకుని మనం ఈ λ ప్లేస్ మనం ఏ పెట్టుకోవాలి, ఈ 1 ప్లేస్లో మనం ఐ పెట్టుకోవాలి. ఓకే, రాసుకుందామా, బై క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్. ఓకే, బై కేలీ హేమంటం థియరీ. ఓకే, ఏ సాటిస్ఫై ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాశాను. రాసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈక్వేషన్ తీసుకోవాలి. ఎలాగంటే λ ప్లేస్లో ఏ పెట్టుకోండి, a³ -4a² అంటే ఇక్కడ ఏ వచ్చింది, +4 ఇక్కడ ఏ వేసుకోవాలి, ప్లస్ ఇక్కడ ఐ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి, i = 0. 1 అన్న అయ్యారా ఒకటే. ఓకే,
ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి కాబట్టి చూడండి, ఇన్వర్స్ కనుక్కోవాలి కాబట్టి మనం బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ మల్టిపుల్ చేసుకుంటున్నాను. బోత్ సైడ్స్ చూడండి, ఇంకొక స్టెప్ రాసుకోవాలి కానీ రాయకుండా డైరెక్ట్ వేస్తాను. ఏ ఇన్వర్స్ బోత్ సైడ్స్ ఇలా వేసుకున్నాను. అంటే బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ మల్టిపుల్ చేసుకున్నాను. సో 0 ఇంటూ ఏ ఇన్వర్స్ మనకి ఏమొస్తుంది? 0నే కదా. సో మనకి ఏ ఇన్వర్స్ మనకు కళ్ళకి కనిపించదు, ఇలా ఉంటుంది. ఓకే, ఏ ఇన్వర్స్ మల్టిపుల్ చేసుకోవాలంటే అమ్మో అని ఏం లేదు, చాలా సింపుల్. ఏం లేదు, ఎంత సింపుల్ అంటే ఇక్కడ ఒకటి ఏ తగ్గించుకోండి అంటే ఇది a² మైనస్ ఇక్కడ ఒక ఏ తగ్గించుకోండి 4a, రైట్. ఇక్కడ ఏ తగ్గించుకోండి, ఇక్కడ ఉన్నది ఏ కాబట్టి a/a తగ్గించుకోవడానికి ఏమొస్తుంది? ఓన్లీ మనకి 4 వస్తుంది. 4 అప్పుడు ఇక్కడ ఏముండదు కాబట్టి i వేసుకోవాలి. అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏంటి? i. ఏంటి చెప్పండి? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు i. ఇది మనకు చాలా ముఖ్యమైన ఫార్ములా. ఓకే, సో అందుకోసమే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ వచ్చి మనకి i వచ్చింది, ప్లస్ ఏ ఇన్వర్స్ ఇంటూ i మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఏ ఇన్వర్స్ అక్కడే ఉంచుకుంటున్నాను. సో ఏ ఇన్వర్స్ నేను ఇక్కడే ఉంచుకుంటున్నాను అంటే ఏ ఇన్వర్స్ ఇలానే ఉంచాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ ఇక్కడే ఉంచుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ a² అవతల పంపించుకోండి, -a². ఇది ప్లస్లో ఉంది కదా, మరి అవతలకి వెళ్తే మైనస్ వచ్చింది. ఈ ప్లస్ -4a అవతలకి వెళ్తే +4a వస్తుంది. ఓకే, ఈ 4i అవతలకి వెళ్తే -4i అనేది అలా వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అప్పుడు మనకి ఏమొచ్చింది? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు a² + 4a - i -4i అనేది మనకు అలా వచ్చింది. ఏ ఇన్వర్స్ కనుక్కోవడం కోసం మనం ఈ వాల్యూ తీసుకుంటున్నాము. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి సింపుల్గా అంటే ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనకి a² వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి, i వాల్యూ కావాలి. ఏ వాల్యూ అంటే క్వశ్చన్. ఓకే, i వాల్యూ తెలుసు మనకి, డయాగనల్గా మనకి 1 ఉండాలి. a² కనుక్కోవాలి. ఏంటి? a². మీరు క్యాల్సిలో ఎంటర్ చేసుకోవచ్చు. ఏ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ డబుల్ టైం ఎంటర్ చేస్తే మనకు వచ్చేస్తుంది. మీకు సబ్జెక్షన్ చూపిస్తాను. ఓకే, మనం a² వాల్యూ ఫస్ట్ కనుక్కుందాం. నౌ ఏ ఇంటూ ఏ చేసుకోవాలి అంటే a² కావాలి కాబట్టి ఏ ఇంటూ ఏ చేస్తున్నాం. అంటే ఏ వాల్యూ ఏంటి? ఇక మనకి a² వాల్యూ వస్తుంది. ఓకే, ఏ వాల్యూ ఏంటి? 1 - 1. సో నేను ఏ వాల్యూ వేస్తున్నాను. సో ఏ ఇంటూ ఏ అంటే ఏంటంటే మనకి a² కదా అది. సో మనం రోస్ ఇంటూ కాలమ్స్ చేసుకోవాలి. ఏంటి? రో ఇంటూ కాలమ్ చేయండి, ఈజీగా వస్తుంది. సో 1 ఇంటూ 1 మనకి 1 -1 ఇంటూ 0 + 0. ఓకే, 0 ఇంటూ 2 అంటే 0. 0 మనకు అవసరం లేదు ఎందుకంటే 0 కాబట్టి. సో ఇది సాల్వ్ అయిపోతే మనకి ఏమొస్తుంది? ఓన్లీ మనకి 1 వాల్యూ మాత్రమే వచ్చింది. దాంతో ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఇది. ఓకే, రోస్ ఇంటూ కాలమ్. సో 1 ఇంటూ -1 -1. ఓకే, 1 ఇంటూ 1 -1. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ దీంతో మల్టిపుల్ చేసుకున్నాను, -1 వచ్చింది. నెక్స్ట్ దీంతో మల్టిపుల్ చేసుకున్నాను, -1 వచ్చింది. 0 ఇంటూ 1 0 + 0. ఓకే, సో 0 అవసరం లేదు, తీసేసాను. సో తీసేస్తే మనకి -1 -1 ఏమవుతుంది? -2 వస్తుంది. సో -2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రోస్ ఇంటూ మళ్ళీ కాలమ్. ఓకే, 1 ఇంటూ 0 0 ప్లస్ -1 ఇంటూ 1 అంటే -1. ఓకే, 0 ఇంటూ 2 ప్లస్ 0. ఓకే, సో 0లో ఆన్సర్ లేదు, ఎరేజ్ చేసాను. జీరోస్ ఎరేజ్ చేసాను. మనకేమొచ్చింది? నాకు ఇప్పుడు ఇలా -1 వచ్చింది. అంటే 1 -2 -1 ఆన్సర్ వచ్చింది ఫస్ట్ది. నెక్స్ట్
మళ్ళీ అగైన్ ఇప్పుడు ఇది చేయాలి, రోస్ ఇంటూ కాలం. సో 0 ఇంటూ 1 0, ఓకే, 1 ఇంటూ 0 ప్లస్ 0, 1 ఇంటూ 2 అంటే ప్లస్ 2 వచ్చింది. జీరోస్ అవసరం లేదు, నేను జీరోస్ తీసేస్తున్నాను. ఏమొచ్చిన ఆన్సర్ మనకి +2 మాత్రం మిగిలింది కాబట్టి ఆ +2 ఇక్కడ వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే రో, ఇప్పుడు ఈ కాలం వాడుకోవాలి. 0 ఇంటూ -1 0 ప్లస్ 1 ఇంటూ 1 1, నెక్స్ట్ 1 ఇంటూ 1 ప్లస్ 1. సో 0 అవసరం లేదు, నేను 0 తీసేసాను. సో +1 + 1 ఏమవుతుందంటే +2 అవుతుంది. సో +2 వచ్చింది. సో నెక్స్ట్ అలానే రోస్ ఇంటూ కాలం. 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 ప్లస్ 1, 1 ఇంటూ 2 ప్లస్ 2 వచ్చింది. సో 0 అవసరం లేదు, తీసేసాను. సో +1 + 2 ఏమవుతుంది +3 అవుతుంది. ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ అవసరం లేదు, తీసేసాను. ఇప్పుడు ఇది చేసుకుందాం, రోస్ ఇంటూ కాలం. 2 ఇంటూ 1 మనకి 2, 1 ఇంటూ 0 ప్లస్ 0, 2 ఇంటూ 2 4 వస్తుంది. ఏమొస్తుంది 4 వస్తుంది. ఓకే, 0 అవసరం లేదు, తీసేసాము అనుకుందాం. ఓకే, సో 2 + 4 ఎంత 6 వస్తుంది ఆన్సర్. సో నేను 6 వేసుకున్నా. నెక్స్ట్ 2 ఇంటూ -1 -2, 1 ఇంటూ 1 ప్లస్ 1, 2 ఇంటూ 1 ప్లస్ 2. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ -2 + 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకేం మిగులుతుంది అంటే -2 పోయింది, +2 పోయింది, మనకేం మిగులుతుంది +1 మిగిలింది. సో ప్లస్ అవసరం లేదు, 1 అలా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది 2 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 ప్లస్ 1, 2 ఇంటూ 2 4 అంటే +4 వేసుకున్నా. సో 0 అవసరం కాబట్టి 0 తీసేసాను. అప్పుడు మనకి ఏమొస్తుంది 1 + 4 5 వస్తుంది ఆన్సర్. సో ఇలా మనకి 5 వచ్చింది. సో ఇది మనకి A² వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే A ఇన్వర్స్ ఇక్కడ వేసుకోండి. నేను A ఇన్వర్స్ వేసుకున్నా. A² వాల్యూ ఏంటి, ఇది A² వాల్యూ కదా, అది వేసుకోండి. 1 -2 -1 2 2 3 6 1 5 ఇది A² వాల్యూ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ లోపల పంపించుకోండి. అప్పుడేమవుతుందంటే ఇది మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది కాబట్టి వేసుకోవద్దు, ఇది ప్లస్ వస్తుంది కాబట్టి వేసుకోవద్దు, ఇది మైనస్ 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 అవుతుంది, ఇది కూడా మైనస్ 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 అవుతుంది. సో ప్లస్ మైనస్ కాస్త మైనస్ ప్లస్ కాస్త అయిపోతుంది. నెక్స్ట్ 4. ఓకే, ఏ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ వచ్చేసి చూడండి మనకి 1 -1 0, 1 -2 1 2 ఇది ఏ వాల్యూ. సో చూడండి ఇది ఏ వాల్యూ ఇక్కడ వేసుకున్నాను. సో 4 ఇంటూ 1 మనకేమొస్తుంది 4, 4 ఇంటూ 1 4, ఇది 0 ఇది అయిపోతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 1 4, 4 2s are 8, 4 ఇంటూ 1 4, 4 2s are 8 ఇలా వస్తుంది. ఈ 4 తీసేసేయండి. ఓకే, నెక్స్ట్ -4 ఐ వాల్యూ ఏంటి, ఐ వాల్యూ వచ్చేసి 1 1 1 ఇలా లైన్గా 1 ఉండాలి. ఓకే, 0 0 0 0 0 0 ఇలా ఉండాలి. ఇప్పుడు 4 ఓపెన్ చేసుకోండి, ఇది 4 ఇది 4 ఇది 4 వస్తుంది, ఈ 4 తీసేసేయండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏముంది ఎడిషన్ సబ్ట్రాక్షన్ కదా, ఇది మీరు క్యాల్కులేటర్ వేసుకోవచ్చు లేదా నేను చేసి చూపిస్తాను. చేస్తే మనకి ఏ ఇన్వర్స్ వాల్యూ వచ్చేస్తుంది సింపుల్గా. చేయండి. చూడండి ఇది +4 ఇది -4,
ఇది క్యాన్సిల్. ఇక్కడ ఏముంది అప్పుడు -1, ఇలా ఫస్ట్ అయిపోయింది -1. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ 2 4 0 ఉంది. 0 కాబట్టి పక్కన పెట్టేసేయండి. 4లో నుంచి 2 తీయండి. 4లో నుంచి 2 తీస్తే -2 వచ్చింది. ఓకే, ఇది 0 పక్కన పోయింది. ఇది 1 ఇక్కడ నేను వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ దీనికి వెళ్దాం. -2 0 0, ఈ 0 పక్కన పెట్టేసేయండి. -2 ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ -2 4 4 అంటే ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే -4 ఇది +4 క్యాన్సిల్ అయిపోయింది. -2 ఇక్కడ యాస్ వేసేసుకోండి. ఓకే, ఇక్కడ 4లో నుంచి 3 తీసేస్తే మనకి 1 అనేది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 4 పాజిటివ్ ఉంది కాబట్టి మనకి +1 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ -6 8 0 కార్డ్ పక్కన పెట్టేసేయండి. 8లో నుంచి 6 తీసేస్తే మనకి 2 వస్తుంది. ఇక్కడ పాజిటివ్ బిగినర్ పాజిటివ్ కాబట్టి 2 వచ్చింది. నెక్స్ట్ -1 4 0 పక్కన పెట్టేసేయండి. 4లో నుంచి 1 తీయండి, మనకి ఆన్సర్ 3 వస్తుంది, ఎందుకంటే 4 పాజిటివ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ -5 8, ఇది 4 -4 ఇది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4. సో 4 -4 -5 9 -9లో నుంచి 8 తీసేసేయండి, మనకి -1 అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. చూడండి, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. మనం ఇన్వర్స్ కనుక్కున్నాము బై కేలీ హేమంటం థీరం. ఆ థీరం వాడే మనం కనుక్కున్నాము. ఈ రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ తెలుస్తుంది. సింపుల్, ఏం లేదు. ఏ ఇన్వర్స్ని 2 మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏ ఇన్వర్స్ చేస్తే మనకి రావాలి ఐ రావాలి. ఐ అంటే ఏంటి ఇందా చెప్పాం కదా, డయాగ్నల్గా మనకి 1 1 1 ఉండాలి. సో చెక్ చేసుకోవాలంటే అలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, రెడ్యూస్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ డయాగ్నల్ ఫామ్ అన్నాడు. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లాంబ్డా వాల్యూస్ కనుక్కోవాలి. చూడండి, ఈ లాంబ్డా వాల్యూస్ ఫస్ట్ కనుక్కోవాలి. ఈ లాంబ్డా వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ డయాగ్నల్గా ఏమైతే వాల్యూస్ ఉన్నాయో వాటికి మనము -λ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ -λ, ఇక్కడ -λ పెట్టుకోండి. పెట్టుకుంటే నాకు చూడండి, నాకు ఇలా వచ్చాయి. ఇదిగో చూడండి, ఇలా వచ్చాయి. సో నేను దీనికే -λ, మళ్ళీ -λ, మళ్ళీ దీనికి -λ వేసుకుంటే నాకు ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నేను డెట్ అప్లై చేశాను. డెట్ చేస్తే నాకు ఇలా ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే లాంబ్డా వాల్యూస్ వచ్చాయి. లాంబ్డా =1, లాంబ్డా √2 +√5, లాంబ్డా -√5 వచ్చినాయి కదా. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఒక్కొక్కటి మనం సింపుల్గా ఏం చేయాలంటే దీంట్లో వేసుకోవాలి, ఈ లాంబ్డాలో వేసుకోవాలి. మీకు క్లియర్గా చెప్తా వినండి. మనం ఏం చేయాలంటే ఇలా ఈక్వేషన్ తీసుకున్నాం. చూడండి, ఏంటి a-λI ఇంటూ x = 0 ఇస్తున్నాం కదా. దీని అర్థం ఏంటనుకుంటున్నారు? ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ఈ a-λI వాల్యూ అంటే మనకు కనిపిస్తుందా ఈ యొక్క మ్యాట్రిసెస్. సో ఈ కనిపిస్తున్న ఈ లాంబ్డాలో మనము ఫస్ట్ 1 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏంటి, ఈ లాంబ్డాలో 1 వేసుకోవాలి. వేసుకుంటే మనకి వచ్చిన మ్యాట్రిసెసే ఇది. ఓకే, అంటే ఇక్కడ లాంబ్డా వేసుకుంటే దీని నుంచి వచ్చిన మ్యాట్రిసెసే ఇది. ఇలా వచ్చిన తర్వాత క్యాపిటల్ X అంటే ఏంటంటే x1 x2 x3. దాని తర్వాత సింపుల్గా ఏం లేదు, =0 అని వేసుకున్నాము. ఇలా మనకి ఒక సెట్ ఆఫ్ ఫార్ములా వైజ్గా మనకి ఇలా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి. మనం దీన్ని నీట్గా మనము మన అకార్డింగ్ టు సమ్ వైజ్గా వెళ్తే మనకి వచ్చిన వాల్యూ చూడండి, x1 = 101 అని మనకి వాల్యూస్ వచ్చాయి. రైట్, గమనించారా? ఇది క్యాపిటల్ X1 అంటే దీని లోపల ఏమైనా వాల్యూస్ అంటే చూడండి, ఇవే వాల్యూస్. ఇంకో x1 = 1, x2 = 0, x3 = -1 మనం సాల్వ్ చేస్తే ఆ వాల్యూస్ని మనం ఇక్కడ వేసుకున్నాము. ఓకే, సేమ్ అదే విధంగా చూడండి, లాంబ్డా +√5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాడు. చేసుకుంటే మనకి ఏమొస్తుంది? అదేవిధంగా మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడండి, √5 అలానే వేసుకున్నాడు. మళ్ళీ x1 x2 x3 వాల్యూస్ కనుక్కోవాలి. సో అలా చేస్తే
ఏం వచ్చినా చూద్దాం. చూడండి, x1 x2 x3 వాల్యూస్ ఇక్కడ కనుక్కున్నాడు. ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాడు. రైట్, వేసుకుంటే మనకి ఏమొచ్చిందంటే x2 వాల్యూస్ వచ్చాయి. అదేవిధంగా మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -√5 వేసుకుంటే సేమ్ అదే సమ్ ప్రాసెస్ చేస్తే మనకి x3 వాల్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు మనం క్యాపిటల్ X1 X2 X3 వాల్యూస్ ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. క్యాపిటల్ X1 వాల్యూ ఏముంది, 1 0 -1 ఉంది కదా. చూడండి, ఇది క్యాపిటల్ X2 వాల్యూస్ అండ్ ఇది క్యాపిటల్ X3 వాల్యూస్. సో ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి చూడండి ఇక్కడ వేసుకున్నాడు. గమనించండి, ఇక్కడ వేసుకున్నాడు. ఇది ఏమో క్యాపిటల్ X1 క్యాపిటల్ X2 క్యాపిటల్ X3. చూడండి, క్యాపిటల్ X3 వాల్యూ ఇక్కడ ఏముంది, అది ఇక్కడ లేదా, సేమ్ చూసుకోండి. ఇందాక మీకు క్యాపిటల్ X1 వాల్యూ చూపించాను చూసారా, ఇది X2 వాల్యూ, ఇది X3 వాల్యూ. ఇక్కడ వేసుకుంటే మనకి ఏమొచ్చింది అంటే P అనేది వచ్చింది. ఇప్పుడు ఈ P అనే దానికి మనం ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, సింపుల్గా ఇన్వర్స్ కనుక్కోవాలి Pకి. చూడండి, టు ఆబ్టైన్ P ఇన్వర్స్. సో మనం ఇలా చేస్తున్నాం. P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ వాల్యూ ఏంటి, ఇక్కడ వేసుకోవాలి, P ఇక్కడ వేసుకోవాలి. దానికి మనం డయాగ్నల్గా మనము 1 1 1 ఇంటూ P వేసుకోవాలి. ఇలా ఇన్వర్స్ కనుక్కోవాలి. P ఇన్వర్స్ ఇలా కనుక్కుంటే మనకి సింపుల్గా P ఇన్వర్స్ వాల్యూ వస్తుంది. ప్రాసెస్ అంతా చేయాలి. చేసిన తర్వాత మనకి P ఇన్వర్స్ వాల్యూ మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి అంటే డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్. కాబట్టి మనం D ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P అనేది ఫార్ములా ఏంటి. D ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P అనేది మన ఫార్ములా. సో దాని వైజ్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇదేమో P ఇన్వర్స్ వాల్యూ, మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వేసుకున్నాం P ఇన్వర్స్ వాల్యూ. ఇదేమో A వాల్యూ, ఇదేమో P వాల్యూ ఫస్ట్ కనుక్కుంది. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి చూడండి లాస్ట్ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఇలాగా. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుస్తుంది. అంటే డయాగ్నల్గా మనకి వాల్యూస్ ఉండాలి. సో మిగతా పైన ఏమో జీరోస్ ఉండాలి, కింద జీరోస్ ఉండాలి. ఈ డయాగ్నల్స్గా వాల్యూస్ ఉంటే మనకి డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ అయిపోయినట్టు. మీకు సో ఇచ్చిన ఈక్వేషన్ మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ మ్యాట్రిసెస్ ఫార్మ్లో రాసుకోవాలి. సో నేను మ్యాట్రిసెస్ ఫార్మ్లో రాస్తున్నాను. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ రాసుకోవాలి. రైట్, నేను రాసుకోకుండా మీకు డైరెక్ట్గా అక్కడే తీసేసుకుంటున్నాను. సో దీంట్లో నుంచి మ్యాట్రిక్స్ ఎలా తీసుకోవాలంటే x2 ఇక్కడ y2 z2 డయాగ్నల్ తీసుకోవాలి. x2 ఏముంది, ఇది y2 అండ్ z2. x2 పక్కన ఏముంది 1, y2 పక్కన -1 అండ్ z2 పక్కన 4. ఓకే, డయాగ్నల్స్ వాల్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ xy వాల్యూస్ ఇక్కడ అంటే సెకండ్, ఇక్కడ సెకండ్. నెక్స్ట్ xz థర్డ్ తీసుకోవాలి. నెక్స్ట్ yz ఇక్కడ అండ్ ఇక్కడ తీసుకోవాలి. ఈ థర్డ్ అండ్ ఈ థర్డ్ పొజిషన్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ xy రాస్తున్నాను. సో xyకి పక్కనే ఉంది 4 కదా, దీన్ని ఆఫ్ చేయండి. 2 ఇక్కడ 2 సగం చేసేసుకోవాలి. నెక్స్ట్ xz పక్కనే ఉంది 6 ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. 3/2 చేస్తాను. ఓకే, నెక్స్ట్ yz ఏముంది 2 ఉంది కదా, ఆఫ్ చేయండి. 1 ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇచ్చిన వాల్యూస్ మనం ఏం చేసుకోవాలి, ఇలా రాసుకోవాలి. ఈక్వేషన్ ఇలా ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఆఫ్ A ఈజ్ mod A మైనస్ లాంబ్డా. మనం ఎప్పుడు కూడా లాంబ్డా I వేసుకుని సాల్వ్ చేస్తే వచ్చిందే దాని త్రూ మనం ఈజీగా మనం ఈ యొక్క ర్యాంక్ ఇండెక్స్ గురించి కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ ఫార్ములా మనం రాసుకుందామా. రాసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఈ మ్యాట్రిసెస్ యాస్టీస్ వేసుకోండి. చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ అంటే ఏది మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఉందో 1 2 3 2 -1 1 3 1 4. సో నేను ఈ మ్యాట్రిక్స్ని యాస్టీస్ రాసేసుకున్నాను. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, లాంబ్డా మైనస్ చేయాలి కదా, ఇదిగో మైనస్ లాంబ్డా. ఓకే, సో లాంబ్డా ఇంటూ ఐ అంటే లాంబ్డానే కదా, మైనస్ లాంబ్డా ఈ ఫామ్లో రాసేసుకున్నట్టే. సో ఇదే మ్యాట్రిక్స్ రాసుకుని మైనస్ లాంబ్డా పెట్టుకుంటే నాకు ఈ ఫామ్లో వచ్చేసింది. ఈక్వల్స్ టు 0 కాబట్టి ఈక్వల్స్ టు 0. సో మీకు క్లియర్ కట్ అర్థమైంది అనుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీనికి డెట్ కనుక్కోవాలి. డెట్ ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయి, సో ఈ వాల్యూస్ ఏది
ఈ పైన వాల్యూస్ తీసుకోవాలి. చూడండి 1 మైనస్ లాంబ్డా, 1 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బి ఖచ్చితంగా మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ 3 ఉండాలి, దీనికోసం స్పేస్ అండ్ పాజిటివ్ 3, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ పైన వాల్యూస్ ఇదిగోండి. ఈ పైన వాల్యూస్ మాత్రం రాసుకున్నాను, వరుసగా రాసుకోవాలి, నాకు స్పేస్ లేక కింద కంటిన్యూషన్ చేశాను. ఓకే, సో ఇది రాసుకుని ఓకే ఇంకా బ్రాకెట్స్లోని ఏడి మైనస్ బీసీ. సో దీనికి కోఫాక్టర్స్ ఏముంటాయి, ఇది క్లోజ్ చేయాలి, ఇది క్లోజ్ చేయాలి. ఏముంటాయి అప్పుడు చూడండి, ఇది క్లోజ్ చేశాను అండ్ ఇది క్లోజ్ చేశాను, అప్పుడు ఏముంటాయి ఖాళీ ఈ 4 ఉంటాయి కదా. సో ఇవి మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఇక్కడ ఈ కోఫాక్టర్లో వచ్చేస్తుంది. ఓకే, సో దానికోసం ఏం చేసుకోవాలి, -1 మైనస్ లాంబ్డా ఓకేనా ఇంటూ ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే సో 4 మైనస్ లాంబ్డా మైనస్ 1 into 1 1 ఓకే -2. ఇప్పుడు 2 ఏం చేయాలి, ఇది క్లోజ్ చేసుకోవాలి అండ్ ఈ పై క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం మిగిలితే మీకు 2 into 4 మైనస్ లాంబ్డా, 2 into 4 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ 1 into 3 మైనస్ 1 into 3 అంటే మనకి 3. నెక్స్ట్ ఈ +3 వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇది క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏం మిగులుతాయి, ఈ 4 మిగులుతాయి. కాబట్టి సో ఈ 4 2 1s are 2 మైనస్ దిస్ 3 అంటే 3 into మనకి ఏం వేసుకోవాలి, 3 into 1 మైనస్ లాంబ్డా వేసుకోవాలి. ఓకే, 3 into 1 మైనస్ 1 లాంబ్డా వేసుకోవాలి. సో మనకి ఈక్వల్స్ టు 0. ఇలాగ మనకి ఫస్ట్ డెట్ కోసం ఫస్ట్ లైన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం లోపలి సాల్వ్ చేసుకుందాము, దాంతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, 1 మైనస్ లాంబ్డా. సో ఈ -1 ఇంటూ మొత్తం ఇంటూ వేసుకోండి, -1 into 4 మైనస్ లాంబ్డా అంటే వాళ్ళకి ఏమొస్తుంది 4 లాంబ్డా ప్లస్ లాంబ్డా, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ లాంబ్డా. నెక్స్ట్ -4 into లాంబ్డా -4 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఓకే, -1 యాస్టీస్ వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ -2. ఓకే, 2 4s are 8, 2 4s are 8 మైనస్ 2 లాంబ్డా మైనస్ 3. ఓకే, నెక్స్ట్ +3 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 into లాంబ్డా 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి 2 -1 -3 ప్లస్ 3 లాంబ్డా ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం టోటల్గా ఇవన్నీ యాడ్ చేసుకోండి, దానితో ఇంటూ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ 1 మైనస్ లాంబ్డా -2 అండ్ +3 ఈ వాల్యూస్ మనకు ఉన్నాయి. చూడండి 1 మైనస్ లాంబ్డా -2 +3 లోపల ఏమున్నాయి మనకి -4 -1 అంటే -4 -1 మనకి -5 అవుతుంది. రైట్, ఇక్కడ 4లో నుంచి 1 తీసేస్తే 3 లాంబ్డా అవుతుంది, లాంబ్డా స్క్వేర్ అవుతుంది మనకి వాల్యూ వచ్చేసి. ఓకే, సో మైనస్ లాంబ్డా స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ 8లో నుంచి 3 తీసేస్తే 5 అండ్ -2 లాంబ్డా వచ్చింది, అంటే 5 - 2 లాంబ్డా, 5 - 2 లాంబ్డా. నెక్స్ట్ సో 2 + 3 5, 5 + 3 లాంబ్డా, 5 + 3 లాంబ్డా ఇస్ ద వాల్యూ మనకు వచ్చింది. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలి, లోపల మల్టిప్లికేషన్ చేసుకుందాం. 1 into దిస్ థింగ్ సేమ్ అదే కదా,
సో 1 into -5 -5 3 lambda ప్లస్ లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ మైనస్ లాంబ్డా మొత్తం అంతా ఇంటూ వేసుకుంటున్నాం. ఏంటి మైనస్ లాంబ్డా మొత్తం ఇంటూ వేసుకుంటున్నాం కాబట్టి అన్ని ప్లస్ లేకపోతే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 lambda మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 lambda స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లాంబ్డా క్యూబ్. నెక్స్ట్ మైనస్ 2 5s are 10 2 5s are 10 minus into minus plus 4 lambda 3 5s are 15 3 5s are 15 and 3 3s are 9 lambda plus 9 lambda equals to 0. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ 5 ఈ 10 15 అవుతుంది, ఈ 15 ఇది -15 ఇవి +15 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా క్యూబ్స్ ఏమున్నాయి, ఇది మైనస్ లాంబ్డా క్యూబ్. ఓకే, సో నెక్స్ట్ లాంబ్డా స్క్వేర్స్ మాట్లాడదాం. సో ఒక లాంబ్డా స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఇక్కడ. సో 1 + 3 4 4లో నుంచి రైట్ 4 అంతే రైట్ ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్ లాంబ్డా క్యూబ్ అయింది, లాంబ్డా స్క్వేర్ అయింది, లాంబ్డాస్ 3 లాంబ్డా ఉంది ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ 5 లాంబ్డా రైట్. సో 3 లాంబ్డా 5 లాంబ్డా అంటే మనకు 2 లాంబ్డా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక 4 2 + 4 16 6 and 9 అంటే 15 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఓకే, సో మనం మైనస్ కామన్ తీద్దాం. ప్రెసెంట్ మనం మైనస్ కామన్ తీసి అవతలం పెంచుకుంటే ఇదేమో పాజిటివ్ నెగటివ్ అండ్ నెగిటివ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఓకే, సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం లాంబ్డాని కామన్ తీసుకుందాం. అప్పుడు ఇది లాంబ్డా స్క్వేర్, ఇది 4 లాంబ్డా, ఇది 15 ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ లాంబ్డా క్యూబ్, లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్, లాంబ్డా ఇంటూ 15 లాంబ్డా అవుతుంది, 15 లాంబ్డా అవుతుంది. సో మనకి ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇదంతటిని అవతలం తీసుకుంటే 0 అయిపోతుంది. అప్పుడు ఏమి మిగులుతుంది, లాంబ్డా ఈక్వల్స్ టు 0 వచ్చింది. లేదు ఇదే మాత్రం అవతలం పెంచుకున్నాం అనుకున్నాం, 0 అయిపోయింది. అప్పుడు ఏమి మిగులుతుంది, లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా మైనస్ 15 ఈక్వల్స్ టు 0 ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇది కాంప్లెక్స్ రూట్ ఫామ్లో ఉంది. ఇలా వస్తుంది వాల్యూస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 + √/19 ఆర్ 2 - √19 వస్తుంది. సో ఇలా మనకి 2 వాల్యూస్ అయితే వస్తాయి. సో ఎప్పుడైతే రూట్ కాంప్లెక్స్లో ఉందో మనం ఫార్ములా ఏంటిది, x = -b + or -√/b² - 4ac/2a. సో ఈ ఒక ఫార్ములా మనం వాడి మనం ఈ వాల్యూస్ కనుక్కున్నాం. సో -b + or -√/b² - 4ac/2a. ఓకే, సో మనం అలా ఈ యొక్క కాంప్లెక్స్ ఫార్ములా మనం వేసుకుని మనం ఈ రూట్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 2 + or -19 ఇది అండ్ ఇంకొకటి 2 - √/19 వచ్చింది. సో మనకి ఎన్ని లాంబ్డా వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, మనకి లాంబ్డా వాల్యూస్ 2 మాత్రమే ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి అప్పుడు మన ర్యాంక్ ఏంటి, ర్యాంక్ అనేది 2. ఓకే, ఇండెక్స్ నెంబర్ ఏంటి, ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది పాజిటివే, ఇది పాజిటివ్ వాల్యూవే. సో ఇండెక్స్ నెంబర్ ఎన్ని పాజిటివ్స్ ఉంటే I1 ఇండెక్స్ నెంబర్. సో 2 ఉన్నాయి. సో ఇది కూడా వాల్యూ ఉంటే ర్యాంక్ 3, ఇది కూడా పాజిటివ్ ఉంటే 1 2 3 అప్పుడు ఇండెక్స్ నెంబర్కి 3 అవుతుంది. సో సిగ్నేచర్ కనుక్కోవాలంటే మనము ఎలా ఫార్ములా వేసుకోవాలంటే 2s మైనస్ ర్యాంక్. ఓకే, 2s ఏంటిరా, ఎస్ అంటే ఇండెక్స్ నెంబరే ఎస్ అంటాం. ఓకే, 2 మైనస్ ర్యాంక్ ఏంటి 2. మనకి ఏమొస్తుంది ఆన్సర్, 2 2s are 4 4 - 2 ఆన్సర్ ఈస్ 2. సో మనకేమొచ్చింది, అటు ర్యాంక్ 2 ఇండెక్స్ 2 సిగ్నేచర్ ఈజ్ 2. సో ఇలా మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ఐ హోప్ మీకు సమ్ అర్థమవుతాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.